అయితే ఈ నేపథ్యంలో ట్రంప్ ఏం చేశాడంటే జనవరి 2న డిక్లేర్ చేశారు, మేము రెడీగా ఉన్నాం అటాక్ చేయడానికి అని చెప్పి ఆయన ప్రకటించాడు. లాక్డ్ అండ్ లోడెడ్ అని చెప్పాడు. అంటే గన్స్ ఇవన్నీ లాక్ చేసాం, లోడ్ చేసి పెట్టున్నాం, రెడీగా వేలు కొట్టడం ఒకటి, నొక్కడం ఒకటి బటన్ అన్నట్టుగా ఆయన ప్రకటించాడు. దానికి తగినట్టుగానే అన్ని ఏర్పాట్లు చేశారు. అదేం అబద్ధం కాదు, అతను చెప్పింది రెడీగా ఉన్నామని చెప్పాడు. అట్లాగే ప్రజలు మీరు పోరాడండి, మీ వెంట మేము ఉన్నాం, మీకు హెల్ప్ చెప్తాను దాని నేపథ్యం మళ్ళీ. అంటే ఇవన్నీ పెద్ద స్టోరీలు, అందుకని నేను బ్రీఫ్ చేస్తున్నా. సో ట్రంప్ ఎట్లా ఇప్పుడు వెనిజులా మీద ఎందుకు వెళ్ళాడు? వాళ్ళ ఆర్థిక అవసరాలే ప్రధానం. ట్రంప్ కి ఇంకా వేరే ఏమి లేదు. అమెరికా ఆర్థిక అవసరాల కోసమే ఏ దేశం మీద అన్నా వెళ్తాడు అతను. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ అంటారు, మధ్యప్రాచ్యంలో డామినేట్ చేయాలంటే ట్రంప్ ఆయిల్ ఎకనామీ అంతా ఉండేది ఎక్కడ? మిడిల్ ఈస్ట్. సౌత్ అరేబియా కావచ్చు, ఖతార్ కావచ్చు, యుఏఈ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, కువైట్ కావచ్చు, ఈ దేశాల్లోనే ఉంది. దీన్ని కంట్రోల్లో పెట్టుకోవాలనేసి ఇజ్రాయెల్ ని క్రియేట్ చేసి పెట్టారు. అంటే ఒక లోకల్ రౌడీని అక్కడ పెట్టారు. ఆ లోకల్ రౌడీ వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలి. ఆ లోకల్ రౌడీ కంట్రోల్ చేయలేనప్పుడు పెద్ద రౌడీ వచ్చి వీటికి సపోర్ట్ చేస్తారు. అలాగే ఇప్పుడు ఈ లోకల్ రౌడీ ఇజ్రాయెల్ ని ఇరాన్ గట్టిగా ప్రతిఘటిస్తుంది. ఇరాన్ కి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అందుకని ఇరాన్ ని వీక్ చేస్తా ఉండాలి ట్రంప్. ఇరాన్ ని వీక్ చేయకపోతే మన లోకల్ రౌడీ దెబ్బతింటే మొత్తం ప్రాంతం మీద ఆధిపత్యం అనేది అమెరికాకి పోతుంది. మిగతా వాడు కూడా అంతే, మట్టిపాము కూడా నాగుపాము లాగా పురివిపుతాడు కదా, అవతల బలహీనుడైతే. కాబట్టి ట్రంప్ నిరంతరం ఇరాన్ ని వీక్ చేయాలనేది ట్రంప్ అయినా అమెరికాకైనా ప్లాన్. ఆ ట్రంప్ బదులు ఇంకెవడున్నా ఇదే పని అనమాట వాళ్ళకి. సో అందుకని ఇరాన్ వీక్ చేయాలి. అందుకని సౌదీ అరేబియా ఇలాంటి వాళ్ళని దువ్వి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి సెక్యూరిటీ కల్పించి ఇజ్రాయెల్తో ఒప్పందాలు కూడా క్రియేట్ చేపించే పరిస్థితులు ఉన్నప్పుడే హమాస్ దాడి చేసింది. సో ఇది పెద్ద సబ్జెక్టు, నేను బ్రీఫ్ గా సింప్లిఫై చేసి చెప్తున్నా. సో ఇది అనమాట. అయితే ఇప్పుడు ఏమైంది, వీళ్ళు ట్రంప్ ప్రెజర్కి వీళ్ళు తలొగ్గి ఇరాన్ వాళ్ళు చంపడం ఆపేశారు. 14వ తేదీన చంపడం లేదు, ట్రంప్ కూడా చెప్పాడు వాళ్ళు ఆపేశారని. దాంతో ఇప్పుడు ట్రంప్ కొద్దిగా వెనక్కి తగ్గాడు. అట్లాగే ఇక్కడ ట్రంప్ కు వెనక్కి తగ్గడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇరాన్ బ్యాక్ ఛానల్ డిప్లొమసీని స్టార్ట్ చేసింది. అంటే మేము చర్చలకు సిద్ధం అనేది పాకిస్తాన్ ద్వారా ట్రంప్ కి తెలియజేసింది. పాకిస్తాన్ లో ఇరానియన్ అంబాసిడర్ కూడా ప్రకటించాడు. అంటే పాకిస్తాన్ ఇజ్రాయెల్ కి వ్యతిరేకం, పాకిస్తాన్ ఇండైరెక్ట్ గా ఇరాన్ ని సపోర్ట్ చేస్తుంది. అట్లని మళ్ళీ అమెరికాను వ్యతిరేకించదు. ఇవన్నీ మల్టిపుల్ గా ఉంటాయి, కాంప్లెక్స్ గా ఉంటాయండి ఇష్యూస్, సింప్లిఫై చేసి చెప్పలేం. రెండోది ఏమంటే సౌదీ అరేబియాకి కూడా ఇరాన్ మీద యుద్ధం అనేది ఇప్పుడు ఇబ్బందికరం. ఎందుకంటే ఇరాన్ బలహీనపడింది. ఇప్పుడు ఇరాన్ ఇంకా బలహీనపడితే ఇజ్రాయెల్ స్ట్రాంగ్ అయిపోతుంది. ఇజ్రాయెల్ స్ట్రాంగ్ అయిపోతే సౌదీ అరేబియాకి కూడా ఇబ్బంది రేపు. అందుకని ఇరాన్ ఉండాలి, మరీ బలంగా ఉండకూడదు, కొద్దిగా ఉండాలి. అంటే ఇరాన్ ఉంటే ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉంటుంది. ఇరాన్ మొత్తంగా కూలిపోయింది అనుకో, ఇజ్రాయెల్ లీడర్ వాడు లోకల్ రౌడీ పెద్దోడైపోతాడు. అది మిగతా వాళ్ళకి భయం. అదొకటి. రెండో కారణం ఏంది, రిటాలియేషన్. ఇప్పుడు యుద్ధం వస్తే ఏం చేస్తాడు ఇరాన్ దగ్గర కూడా మంచి పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయి. దాదాపు 7 లక్షల మంది సైన్యం ఉన్నారు, మంచి డ్రోన్స్ ఉన్నాయి, ఇండైరెక్ట్ గా రష్యా చైనా సపోర్ట్ ఉంది. వీటన్నిటిని తీసుకొని ఎక్కడ అటాక్ చేస్తుంది ఫస్ట్ ఇరాన్? ఈ గల్ఫ్ లో ఉండే దేశాల్లో ఉండే అమెరికన్ బేసుల మీద అటాక్ చేస్తుంది. అమెరికన్ బేసులు దాదాపు 19 ఉన్నాయి గల్ఫ్ లో. ఈ 19 బేసుల మీద అటాక్ చేస్తే ఆ దేశాలకు ఇబ్బంది. అది ఇప్పుడు తట్టుకునే పరిస్థితులు ఆ దేశాలు లేవు. అందుకని వాళ్ళకి వార్ అనేది ఇష్టం లేదు. వాళ్ళు ఇండైరెక్ట్ గా ట్రంప్ మీద ప్రెజర్ తీసుకొస్తున్నారు. ఇదొక కారణం అన్నమాట. రెండోది, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూలిపోతే ఇమ్మీడియట్ గా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసే బలమైన నాయకులు ఎవరు లేరు. లేనప్పుడు ఏమవుతుంది, అల్లకల్లోలం అవుతుంది. ఆల్రెడీ అక్కడ రెవల్యూషనరీ గార్డ్ కవర్ వీళ్ళంతా ఉన్నారు, వీళ్ళు తిరుగుబాటు చేస్తారు, మిలిషియా వస్తుంది. కాబట్టి ఈ సిచ్యువేషన్ ని రాకుండా ఉండాలంటే యుద్ధం రాకూడదు. అంటే కొడతారు నరుకుతారు అన్న బిల్డప్ ఉండాలి, కానీ నేరుగా కొట్టుకోకూడదు అనేది ఇప్పుడు వాళ్ళకు ఉందన్నమాట. ఇంకొకటి ఏంటంటే, అక్కడ హార్ముజ్ జలసంధి ఉంది ఇరాన్ దగ్గర. ఈ హార్ముజ్ జలసంధి 33 కిలోమీటర్ల విడుతుంటది. దీంట్లో నుంచి ప్రపంచ వాణిజ్యంలో ఆయిల్ 20% ఆయిల్ ఇక్కడ నుంచి ట్రావెల్ అవ్వాలి. ఇప్పుడు అది కానీ ఇరాన్ యుద్ధం వస్తుంది, క్లోజ్ అయిపోతే
ఈ గల్ఫ్ దేశాలకి నష్టం. గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ ప్రపంచానికి వెళ్ళాలంటే దీని మీద వెళ్ళాలి. ఇది ఇరాన్ కంట్రోల్లో ఉంది. సో ఇలాగా అనేక అంశాల వల్ల ట్రంప్ వెనక్కి తగ్గినట్టుగా మనకు కనబడుతుంది. ఇరాన్ కూడా ఇప్పుడు ఇరాన్ యుద్ధం చేసే పరిస్థితులు ఇరాన్ కూడా లేదు. యుద్ధం చేసే శక్తి సామర్థ్యాలు ఉండొచ్చు, కానీ ఇప్పుడు యుద్ధం చేస్తే ఎకనామీ ఆల్రెడీ ఒక ఇంటర్నెట్ మూసేయడం వల్లనే రోజుకి $1.5 మిలియన్ నష్టం జరిగింది ఎకనామీకి. రేపు ఆల్రెడీ అదేదంటారు కదా, మూలిగే నక్క మీద తాటికాయ పట్ట ఆల్రెడీ మూలుగుతుంది ఇది. దీని మీద ఇప్పుడు యుద్ధం అనే తాటికాయ పడితే ఇంకా అంతే పరిస్థితి. అందుకని మేము యుద్ధం చేయగలం, ప్రొటెక్ట్ చేసుకోగలం, మా మీదకి వస్తే నేను అంత చూస్తామని బెదిరిస్తున్నారు. కానీ ఇండైరెక్ట్ గా చూడండి సార్, కొంచెం ఏమన్నా చర్చలకు వస్తారా ఏమో చూడండి అని ఎవరికొవరికి చెప్పి పంపిస్తున్నారు. సో దీన్ని బ్యాక్ ఛానల్ డిప్లొమసీ అంటారు అనమాట. అందువల్ల ఇమ్మీడియట్ గా యుద్ధం జరిగే పరిస్థితి లేదు. కానీ ఇరాన్ లో అయితే అల్లకల్లోల పరిస్థితులు ఉన్నాయి. అమెరికా కూడా అంటే ఇదైతే ఉన్నారు. సో దీంట్లో ఎంతవరకు యుద్ధం ఆగుతుందా లేకపోతే వస్తుందా అనే దాన్ని బట్టి ఇండియా మీద కూడా ఈ ప్రభావాలన్నీ పడతాయి. యుద్ధం జరిగితే మనకు కూడా ఇప్పుడు ఆయిల్ అక్కడ అయితే మనకు కూడా నష్టమే. మనకి ఇక్కడ ఆయిల్ రేట్లు పెరుగుతాయి, దానివల్ల మనకి ట్రావెల్ పెరుగుతుంది, నిత్యావసర సరుకులు పెరుగుతాయి. ఆల్రెడీ ఇండియన్ ఎకానమీ ఇబ్బందుల్లో ఉంది. సో ఇలాగా మనకి కూడా ఇబ్బందులు అయితే ఉన్నాయి. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.